క్యాటరింగ్ కెళ్ళి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకెళ్లి ప్రేమించిన అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి వేరే వాడితో ఎంజాయ్ చేసింది. అసలు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు 3 సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే అమ్మాయిదేమో వైజాగ్, అబ్బాయిదేమో విజయవాడ. సరే వీళ్ళిద్దరికి ఎలా సెట్ అయిందో సెట్ అయింది. మనోడేమో ఒక పక్క నుంచి చదువుకుంటూ ఒక పక్కన క్యాటరింగ్ పనులకు వెళ్ళేవాడు. ఈ క్యాటరింగ్ చేస్తే వచ్చిన డబ్బులతో ఆ అమ్మాయికి ఏం కావాలంటే అన్ని కొని ఇచ్చేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఆ అమ్మాయి గుడికి వెళ్తానని చెప్పేసి వీడి దగ్గర డబ్బులు తీసుకుంది. వీడేమో క్యాటరింగ్ లో వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బుల్లో ఒక 2000 తీసి ఇచ్చాడు. ఇలా ఏదో కారణం చెప్పి చాలా సార్లు డబ్బులు తీసుకుంది. అయితే ఈసారి మనోడికి డౌట్ వచ్చింది. వేరే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి వేరే వాడితో బీచ్ కి వెళ్ళి ఆ తర్వాత రూమ్ కి వెళ్ళింది. ఇదే విషయం ఆ అమ్మాయిని అడిగితే 100 కారణాలు చెప్పింది తప్పించుకోవడానికి. కానీ మనోడు అవ్వలేదు. అవతలోడు ఎవడో అని చెప్పేసి మొత్తం బయోడేటా అంతా లాగాడు. అయితే వాడు దొరికేశాడు. వాడిని కాలర్ పట్టుని అడిగితే వాడు మొత్తం అంతా చెప్పాడు. బ్రో మేమిద్దరం 6 నెలల నుంచి రిలేషన్ లో ఉన్నాము, మేము చాలా సార్లు రూమ్ లో కలిసాము, ఈ విషయం నీకు చెప్పమని కూడా నేను చెప్పాను తనకి. కానీ తను ఏమందో తెలుసా, వాడికి చెప్పేస్తే మన ఖర్చులు డబ్బులు ఎవరు ఇస్తారో అని చెప్పేసి అంది. ఇదంతా తెలిసిన తర్వాత మనోడి పరిస్థితి ఏంటి, అసలు ఈ కథలో తప్పు ఎవరిది? నేనైతే ట్రూగా లవ్ చేసిన విజయవాడ అబ్బాయి ఉన్నాడు కదా, వాడితో తప్పు అంటాను. ఎందుకంటే ట్రూగా లవ్ చేసిన ఏ అమ్మాయి కూడా డబ్బులు గానీ, విలువైన వస్తువులు గానీ, గిఫ్ట్లు గానీ ఏది ఎక్స్పెక్ట్ చేయదు ప్రేమించిన వాడి దగ్గర నుంచి. మహా అయితే నాతో టైం స్పెండ్ చేయని చెప్పేసి అడుగుతుంది తప్ప ఇంకేమి అడగదు. ఒకవేళ ఇటువంటి విలువైన వస్తువులు, డబ్బులు గానీ ఏమైనా అడుగుతుందంటే మీరే అర్థం చేసుకోవాలి. అసలు మనం కరెక్ట్ గా మాట్లాడుకుంటే మన ఇంట్లో సిచ్యువేషన్ బాగోదు, మన తల్లిదండ్రుల పరిస్థితి బాగోదు. కానీ మనం చేసే పనులేంటి, ఇటువంటి బోకేసాలు వేస్తాం మనం. అవునా కాదు? అయినా నాకు తెలియక అడుగుతాను, కుర్రోళ్ళు చాలా బాగా ఆలోచిస్తారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏంటి, చదువు గురించి ఏంటి, అన్ని రకాలుగా బాగానే ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైతే లవ్ అన్న విషయానికి వెళ్తారో అప్పటి నుంచి వాడు ఆలోచనలు మారిపోతాయి. చేసి అన్ని తింగర పనులు చేస్తాడు. అదెందుకు నాకు అర్థం కాదు. ఇప్పటికీ జరిగింది ఏదో జరిగింది, అంతా నీ మంచిగా అనుకో. ఇప్పుడైనా బాగా చదువుకో, మంచి జాబ్ సంపాదించు, మీ ఫ్యామిలీని బాగా చూసుకో. ఈ స్టోరీ చూస్తున్న మీకేమనిపిస్తుందో కామెంట్ లో రాయండి. ఈ ట్రూగా లవ్ చేసిన అబ్బాయికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ స్టోరీలో ఆ అమ్మాయిని ఏం చేస్తే మంచిది? వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవడం మధ్యలో ఇంకొకటి దూరాడు కదా, అసలు వాడిని ఏం చేయాలి? కామెంట్ లో రాయండి. మంచిది.